హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సింగపూర్లో ట్రాఫిక్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ రోడ్డు మీద తెల్ల గీతలు, తర్వాత ఒక బ్రౌన్ కలర్తో కూడా రోడ్డుని చూసారా? అదేంటంటే ఈ పక్కన ఉన్నది, ఎడం చేతి ఉన్నది బస్ స్టాప్ అండి. ఈ బస్ స్టాప్ దగ్గర బస్సులు ఆగుతాయి కదా, అప్పుడు అవి వెళ్ళిన తర్వాత మిగతా వెహికల్స్ వెళ్ళాలన్నమాట అండి. అందుకని ఆ ప్లేసు అలా వదిలేశారు. ఒకవేళ రెడ్ లైట్ పడిందనుకోండి, పడినప్పుడు ఏ వెహికల్ కూడా ఆ రంగు దాంట్లోకి వెళ్ళకూడదు. అది బ్రౌన్ కలర్ ఉంది చూసారా? ఆ బ్రౌన్ కలర్ మీద ఏ వెహికల్ కూడా ఆగకూడదు అన్నమాట. చూడండి ఎక్కడ ఆపారో, అది అక్కడే ఆపాలన్నమాట. ఇన్ కేస్ ఇక్కడ బస్ స్టాప్లో ఒక సిటీ బస్సు వచ్చి తర్వాత గ్రీన్ లైట్ పడి బస్సు వెళ్ళాలనుకుంటే అలా తప్పుకుని వెళుతుందన్నమాట. అందుకని ఆ ప్లేసు అలా ఉండిపోతుంది. ఏ వెహికల్ కూడా ఆ ప్లేసులో నిలవకూడదు. చూడండి, ఆ ప్లేస్లోకి రాకూడదన్నమాట. ఈ బస్ స్టాండ్లో ఏదైనా సిటీ బస్సు ఉన్నా లేకపోయినా సరే ఆ ప్లేసు సిటీ బస్సుకి వదిలేయాలి. ఇదే లేన్ డిసిప్లిన్ అంటే ఇదే మాట. ఆ లేను సిటీ బస్ కోసమే ఆ కలర్ వేసి ఉంచారన్నమాట. అందుకని ఆ ప్లేస్లో ఏ వెహికల్ కూడా రెడ్ సిగ్నల్ పడినా సరే అక్కడ నిలుపకూడదు. ఇది బస్ బే అండి, అంటే సిటీ బస్సులు ఆగే స్థలం అన్నమాట. సిటీ బస్ స్టాప్. ఇక్కడ ఇలాగా బస్సులు ఆగడానికి రోడ్డు కొంచెం వెడల్పుగా ఉంటుంది. 2 లేన్లోనే ఉంది రోడ్డు, కానీ ఇక్కడ కొంచెం వెడల్పుగా ఉండి బస్సు ఆగడానికి వీలుగా ఉంది. అందుకని ఒకవేళ సిగ్నల్ పడినప్పుడు, రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వెహికల్స్ ఉంటాయి కదా, కానీ ఆ రంగు కలర్ ఉంది చూసారా, అక్కడ మట్టుకు ఏ వెహికల్ ఆపకూడదు. ఈ సిటీ బస్ స్టాప్లో, ఈ బస్సు బేలో ఏ బస్సు అయినా ఉన్నా లేకపోయినా సరే ఆ ప్లేసు అలా వదిలేయాలి. అంటే రెడ్ సిగ్నల్ పడినప్పుడు బస్సు బేలో ఒక బస్సు ఉందనుకోండి, అది గ్రీన్ సిగ్నల్ పడగా వెళ్తున్నప్పుడు అది అలా రైట్ సైడ్ తిరిగి వెళుతుందన్నమాట. అందుకని ఆ ప్లేసు అలా వదిలేస్తారన్నమాట అండి. సిటీ బస్సులు వెళ్ళడానికి ఆ ప్లేసు అలా వదిలేస్తారు. ఇది మాట. చక్కగా లేన్ డిసిప్లిన్ పాటిస్తూ సింగపూర్లో ట్రాఫిక్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.